హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లతోటి భేటీ అవడం జరిగింది. సో అసలు వీళ్ళతో ఏం డిస్కస్ చేశారు, దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జడ్జి సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుంటుంది అంటారు సార్ ఈ మీటింగ్ లో? అంటే అభివృద్ధి దిశగా ఏమన్నా డిస్కషన్లు ఏమన్నా జరుగుంటాయి అంటారా? పార్లమెంటు సమావేశాలు 21వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాల్లో ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని, లేదంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధుల విషయం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలను కానీ ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేశారు. ఓకే. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రతి పార్లమెంట్ సమావేశాల ముందు ఈ సమావేశాలు జరుగుతుంటే ఒక దిశానిర్దేశం ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేశారు, ఎంపీలని, తెలుగుదేశం పార్టీ ఎంపీలని అప్రిషియేట్ చేశారు. ఎందుకు అప్రిషియేట్ చేశారని అంటే, పార్లమెంటుకి ఎన్నికైనటువంటి ఎంపీలు, లోక్సభకి ఎంపికైనటువంటి ఎంపీలు లేదా రాజ్యసభకి ఎంపికైనటువంటి వాళ్ళు హాజరు శాతం 85% ఉంది భారతదేశ వ్యాప్తంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల యొక్క హాజరు శాతం 86.2 ఉంది. ఓకే. అంటే భారతదేశ సగటు హాజరు కంటే ఎంపీలది, తెలుగుదేశం పార్టీ ఎంపీల హాజరు శాతం ఎక్కువ ఉంది. అందుకు ఆయన వాళ్ళని అప్రిషియేట్ చేశారు. మీరు సభకు హాజరవుతున్నారు, పైగా ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని వీలున్నంత వరకు పార్లమెంటు వేదికగా చేసుకొని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంకా స్పీడప్ చేయండి అని చెప్పారు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఎంపీల గ్రాఫ్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీల గ్రాఫ్ హాజరు విషయంలో బాగున్నట్టే కదా. సో మీరైతే హాజరవుతున్నారు పార్లమెంట్ సమావేశాలకి, శభాష్, బాగుంది. కాకపోతే మీరు హాజరైనప్పుడు మీరు లేవనెత్తేటువంటి ప్రశ్నలు కానీ, మీరు ప్రస్తావించేటువంటి అంశాలు కానీ, మీరు క్వశ్చన్ చేసేటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా మరింత షార్ప్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిక్లరేషన్లు ఇచ్చున్నారు, ఎలాంటి విధానాలని అనౌన్స్ చేస్తున్నారు, పాలసీలు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిని పార్లమెంటు వేదికగా చేసుకుని మీరు ఎలివేట్ చేస్తూ భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కూడా మీరు ఫైట్ చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేశారు. చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మిగతా రాష్ట్రాల కంటే కూడా క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని టేకప్ చేశారు. క్వాంటమ్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆ క్వాంటమ్ మిషన్ నుంచి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా ఎలివేట్ చేస్తూ ఎక్కువ నిధులు ఆ మిషన్ నుంచి వచ్చేదానికి మీరు ప్రయత్నం చేయండి అనేది ఒకటి చెప్పారు. రెండు, గ్రీన్ హైడ్రోజన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అయిపోవాలి. ఓకే. ఒక అమరావతి వరకు క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. సో కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి అనుకూలమైన అంశాలు ఏమున్నాయో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర అవన్నీ మీరు రాబట్టాలి. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అయిపోవాలి. 2070 కల్లా, 2070కి జీరో పొల్యూషన్ ఉండేటువంటి రాష్ట్రంగా మనకి ఉండాలి ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పాలసీలు తయారు చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన పాలసీలు తయారు చేస్తుంది. ఆ పాలసీల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులను తీసుకొచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీటితో పాటు భారత ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లు కానీ వీటన్నిటిని ప్రమోట్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి మీరు. ఆ విషయాన్ని మీరు పార్లమెంట్లో కూడా ప్రస్తావించండి అని చెప్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా వీలున్నప్పుడల్లా మీరు ప్రశ్నించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విభిన్నమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంది. ఇక్కడ గతంలో ఎప్పుడు లేనటువంటి వాతావరణం ఉంది.
రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు, వీళ్ళతో పోరాడాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన ఎంపీలతోటి వ్యక్తం చేశారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు సంక్షేమం, ఇంకొకవైపు అభివృద్ధి అనే దాన్ని చేస్తూ ఉన్నాం. ఇది ఎలివేట్ చేస్తూనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చెప్తూ వాళ్ళకి వివరిస్తూ అదనపుగా వచ్చేటువంటి ఫండ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు ఉపయోగపడండి, స్టడీ చేయండి, ప్రతి అంశం మీద మీరు స్టడీ చేయండి. స్టడీ చేయకుండా మీరు వెళ్ళొద్దు, స్టడీ చేసిన తర్వాత మీరు వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడండి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. సో టెక్నాలజీ పరంగా, అలాగే వాతావరణం పరిస్థితులు అంటే గ్రీన్ హైడ్రోజన్, వాతావరణాన్ని క్లీన్గా ఉంచేదానికి, ఇంకొక వైపు వైజాగ్కి సంబంధించినటువంటి ఎకనామికల్ జోను, అలాగే నీటి ప్రాజెక్ట్స్, బనకచర్ల లాంటి నీటి ప్రాజెక్టులు, పోలవరం లాంటి నీటి ప్రాజెక్టులు, తర్వాత పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించి పెండింగ్ ప్రాజెక్టులకి అవసరమైనటువంటి నిధులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన గుర్తు చేశారు ఎంపీలకి. దీంతోపాటు విజన్ 2047 దిశగా మనం నడవాలి అని అంటే రైల్వే లైన్లు కావాలి, బస్సుకు సంబంధించిన రోడ్డు లైన్స్ కావాలి, రోడ్డు మార్గాలు, అలాగే ఎయిర్లైన్స్ కావాలి, అలాగే ఓడర్ రేవులు కావాలి. మనం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడర్ రేవుని నిర్మించాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో టార్గెట్గా పెట్టుకున్నాము. దానికి సంబంధించిన నిధులు సమీకరించాలి. అలాగే ఎయిర్పోర్ట్లు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా, భోగాపురం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇవి కాకుండా నెల్లూరు, ఒంగోలు, తర్వాత కడప, కర్నూలు, రాజమండ్రి, ఇలా దాదాపు 9 చోట్ల ఈ మినీ ఎయిర్పోర్ట్లు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిజైన్ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ఈ పూర్తి చేయాలంటే ఫండ్స్ కావాలి. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి మంత్రులతోటి అప్రోచ్ అయ్యి మీరు ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల్ని, రాష్ట్రానికి కావాల్సిన అవసరాల గురించి మీరు గొంతెత్తి మాట్లాడండి. సార్ అట్లా ఇప్పుడు దీనికి మీటింగ్ కావచ్చు మినిస్టర్స్కి, సో గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ అసలు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఎంపీల గురించి మాట్లాడారు, కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకోలేకపోతున్నారు అనేది కూడా ఆయన ప్రస్తావించారు. ఓకే. కాకపోతే ఇది అది సూచనలు చేస్తూ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఎంపీల యొక్క పనితీరు బాగుంది. 86.2% హాజరు శాతం ఉంది. కాబట్టి బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. కాదు మెరుగైన విధంగా స్మార్ట్గా, మరింత ఎఫెక్టివ్గా ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని మీరు ప్రొజెక్ట్ చేయాలి పార్లమెంటు. దానికి మీరు స్టడీ చేయాలి. స్టడీ అనేది అవసరము. అవగాహన పెంచుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని మీరు పార్లమెంట్లో గళాన్ని విప్పండి అని చెప్తూ ఇక్కడ ప్రతిపక్షం కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా గమనించండి. మీరు ఎంత కష్టపడాల్సి వస్తుందో, కష్టపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. ఇప్పటికీ సంక్షేమం, అభివృద్ధి రెండు మనం జోడెద్దుల్లాగా తీసుకెళ్తున్నాము. కాబట్టి మీరు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టండి, ప్రతిష్టని కాపాడండి, అలాగే గౌరవాన్ని నిలబెట్టండి. అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా మీరు అక్కడ ఫైట్ చేయండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.